హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శరత్ పూర్ణిమ మరియు ప్రాముఖ్యతకు సంబంధించిన కొన్ని వాస్తవాలు, జ్యోతిష్యం ప్రకారం ఎవరిని పూజించాలి అనే విషయాలు మన వీడియోలో తెలుసుకుందాం. సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రాత్రి శరత్ పూర్ణిమ మరియు ఎవరైనా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లయితే శరత్ పూర్ణిమ రాత్రి పూజించడం మంచిదని నమ్ముతారు. ఈ రాత్రి కూడా మహాలక్ష్మీదేవి ఆశీస్సులతో ముడిపడి ఉంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు జన్మ చాట్లో శక్తివంతంగా ఉంటే, మరోవైపు బలహీనమైన చంద్రుడు సంతృప్తి చెందని జీవితానికి, బలహీనమైన మనస్సుకు దారితీస్తుంది. కాబట్టి వేద జ్యోతిష్య శాస్త్రం యొక్క కోణం నుండి చంద్రుడు చాలా శక్తివంతమైన వాడు. శరత్ పూర్ణిమ అక్టోబర్ 28 శనివారం. పూర్ణిమ తుది అక్టోబర్ 28వ తేదీ ఉదయం 4:19 ప్రారంభమై అక్టోబర్ 29వ తేదీన మధ్యాహ్నం 1:54 వరకు కొనసాగుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం 12 పౌర్ణమి రోజులు అంటే 12 నెలల్లో పూర్ణిమ. వాటిలో శరత్ పూర్ణిమ చాలా ముఖ్యమైనది. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్విన్ మాసంలో వస్తోంది. శరత్ పూర్ణిమ హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్విన్ నెల చివరి తేదీన ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున చంద్రుడు తన పూర్తి శక్తితో ఉన్నాడు. అందుకే ఈ రాత్రి సంవత్సరంలో ప్రకాశవంతమైన రాత్రి. శరత్ పూర్ణిమ రాత్రి అమృత వర్షం జరుగుతుందని భావిస్తారు. ఈ పూర్ణిమను కోజాగర్ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రాత్రి లక్ష్మీదేవి తెల్లని దుస్తులలో భూలోకంలో సంచరిస్తుందని, ఈ రాత్రి పూజించిన వ్యక్తికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని కూడా భావిస్తారు. ఈ పవిత్రమైన రాత్రి శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి మహారాలను దివ్య నృత్యం చేశాడని కూడా చెబుతూ ఉంటారు. మంచి ఆరోగ్యం పొందడానికి ఇది రాత్రి. ఈ రాత్రి అనేక రకాల ఆయుర్వేద మందులు తయారు చేస్తారు. సానుకూల శక్తుల ఆశీస్సులు పొందే రాత్రి ఇది. ఈ పవిత్రమైన రోజున తెల్ల లక్ష్మిని పూజించడం మంచిదని చెబుతారు. చంద్రుడు తెల్లగా ఉంటాడు మరియు దాని కిరణాలు కూడా చాలా చల్లగా ఉంటాయి మరియు తెలుపు ప్రతి ఒక్కరికి శాంతిని సూచిస్తుంది. ఈ రోజున అమృతం జల్లులు కురుస్తాయి. ఈ రోజున తెల్లని దుస్తులు ధరించిన లక్ష్మిని పూజించడానికి కారణం ఇదే. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సరైన దిశలో కష్టపడి పనిచేయాలని ఈ శరత్ పూర్ణిమ చూపిస్తోంది. ఈ రోజున ఇంద్రుడు తన ఏనుగు ఐరావత్తో పూజించబడతాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.